ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొన్నికల్లో ఉన్నామండి. పొన్నికల్లో వెంచర్ ఉంది కదా, ఈ సిఆర్డి వెంచరు. ఈ వెంచర్లో మనం 100% క్యాష్ బ్యాక్ పెట్టాం కదా. ఇది మొత్తం 300 గజాల ప్లాట్లు అండి. 302 గజాల ప్లాట్లు. 302 గజాల ప్లాట్లకు గాను మీకు 75,50,000 అయింది ఒక ప్లాటు. దీనికి బ్యాంక్ లోన్ వచ్చిద్ది, లేదంటే డైరెక్ట్ క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు. అయితే మనం 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము. గజానికి 100 రూపాయలు చొప్పున మీకు నెలకి అంటే 30,000 వచ్చింది ప్రతి నెల. అట్లా మీకు 100% వచ్చేదాకా వచ్చిందండి. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తున్నాం ఏంటి అనేది మీకు ఈ వీడియో కంటిన్యూ చూడండి. మనం మిగతా ఆఫర్లో మీకు మొత్తం ఈ 100% క్యాష్ బ్యాక్ అనేది ప్రతి నెల ఎలా ఇస్తున్నాం అనేది మీకు వీడియో కంటిన్యూగా చూడండి. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ల్యాప్టాప్ వెబ్సైట్లోకి వెళ్దామండి, అప్పుడు మీకు మొత్తం చూపిస్తాను. కంటిన్యూ అవుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వీడియోలో చెప్పానండి, అంటే ఇంతకుముందు మనం గత 10 రోజుల నుంచి మన ఛానల్లో అన్ని ప్రాపర్టీస్ పెడతా ఉన్నాము. ప్రాపర్టీస్కి వచ్చేసరికి మనం 50% క్యాష్ బ్యాక్, 100% క్యాష్ బ్యాక్ ఆఫర్లు పెడుతున్నామండి. అయితే చాలా రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి, చాలా ఫోన్లు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది కస్టమర్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. ఆ డౌట్స్కి మనం ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. అంటే నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈ రెండు చేస్తుంటాను. మీకు రియల్ ఎస్టేట్ పరంగా పరిచయం ఉందిలే కానీ స్టాక్ మార్కెట్ పరంగా పరిచయం లేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మనం స్టాక్ మార్కెట్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను త్రూ రియల్ ఎస్టేట్ ద్వారాగా. అయితే నా పేరు వెంకట అండి, మీకు తెలుసు ఆల్రెడీ, చాలా మన వీడియోలు ఎన్ని చూసుంటారు. మన ఛానల్ ఇప్పటికి దగ్గర 3,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అందువల్ల మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా లాంచ్ చేస్తున్నాము. అంటే కొంత సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం లాంచ్ చేద్దాం అనుకున్నాం త్రూ రియల్ ఎస్టేట్ ద్వారాగా. అయితే మెయిన్ పాయింట్లోకి వెళ్దామండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ ఇప్పుడు గత 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి మనం మ్యూచువల్ ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ ద్వారాగా 50% క్యాష్ బ్యాక్ ఆఫర్, 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ అని మనం పెడుతున్నాము. ఎలాగ ఇస్తారు సార్, ఇస్తారా ఇవ్వరా, చాలా మంది డౌట్లు అడుగుతున్నారు. ఎంతకాలం ఇస్తారు, మేము చాలా చూసాము, 1 నెల 2 నెలలు ఇచ్చి ఎవరేమో అవన్నీ అడుగుతున్నారండి డౌట్లు. మీకు మెయిన్ ఇప్పుడు పొన్నికల్లు వెంచర్ గురించి ఇప్పుడు మీకు ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత కంతేరు వెంచర్ గురించి కూడా ఒక వీడియో వచ్చింది. తర్వాత ఎస్ఆర్ టౌన్షిప్ తాడికొండ అడ్డ రోడ్లో ఉందండి, దాని గురించి ఒక వీడియో వచ్చింది. లింగాపురం అమరావతిలో ఉంది, దాంట్లో గజం 16,000, దాని గురించి ఒక వీడియో వచ్చింది. ఇట్లాగా మనం ఏ వెంచర్ తీసుకున్నా సరే మీకు 50 to 100% క్యాష్ బ్యాక్ ఆఫర్లోనే మనం ఫ్లాట్స్ ఇస్తున్నాం మీకు కస్టమర్లకి. ఎందుకు అంటే మన స్టాక్ మార్కెట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మన కస్టమర్లకి, మన క్లయింట్లకి ఏదో మనకి తెలిసినంత మనం సాయం చేద్దాము. రాజధానిలో బాగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. మరి వాళ్ళు ఇక్కడ రాజధానిలోకి జనాలు రావాలి, ఇల్లులు కొనుక్కోవాలి, అందరూ ఫ్లాట్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ స్థిరపడాలి అనే ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాం, అంతే. ఇంకా వేరేదేం లేదండి. ఇప్పుడు మన పొన్నికల్లు వెంచర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పొన్నికల్లు వెంచర్లో మనము గజం 25,000 పెట్టామండి. అంటే కంపెనీ ఓనర్తో, అంటే కంపెనీతో మనం కొలాబరేట్ అయి ఉన్నామండి. అంటే ఇప్పుడు వెంచర్లు ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఏ వెంచర్ వచ్చినా కానీ ఆ వెంచర్తో మనం ఛానల్ పార్ట్నర్ అవుతున్నాం. అంటే మంది అమరావతి క్యాపిటల్ రియల్ ఎస్టేట్ కూడా ఒక కంపెనీ అనమాట. అంటే మన అన్ని లీగాలిటీస్ ఉన్నాయి, ఫరం రిజిస్ట్రేషన్ ఉంది, మొత్తం ఉద్యమాదారు, లేబర్ లైసెన్స్, ఫరం రిజిస్ట్రేషన్, కంపెనీ పాన్ కార్డు, కంపెనీ బ్యాంక్ అకౌంట్, A to Z మనకు అన్నీ ఉన్నాయండి. అయితే ఫ్యూచర్లో మన ఓన్ వెంచర్లు కూడా వస్తాయి. అంటే ఇప్పుడే కదా మనం ఎదుగుతున్నాము, ఫ్యూచర్లో మన సొంత వెంచర్లు వస్తాయండి. అప్పుడు దాకా ఏంటంటే కొన్ని వెంచర్లతో మనకు అనువుగా ఉన్న వెంచర్లతో మనం మాట్లాడుకొని 1 by 1 మీకు 50% క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మీరు అడిగిన డౌట్లు అన్నిటికీ సమాధానం అండి. పొన్నికల్లు వెంచర్లో మనం గజం 25,000 పెట్టామండి. 25,000 ఇంటూ 302 గజాలు అండి ఇది ఫ్లాటు. ఇదిగోండి మొత్తం 75,50,000 అయితే ఫ్రెండ్స్. 75,50,000 మీరు అమరావతి క్యాపిటల్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇస్తారు. అయితే మీరు ఇచ్చిన మరుక్షణమే మీకు నెక్స్ట్ డేనే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఫ్లాట్ అయితే వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాను. తర్వాత టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మేము మ్యూచువల్ ఫండ్స్ని బేస్ చేసుకొని మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నామండి. మ్యూచువల్ ఫండ్స్లో SWP సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని ఒకటి ఉందండి. దానిలో 75,50,000ని మేము పెట్టుకుంటాం అనమాట. అంటే మీకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం
చేస్తాం. సార్ మీరు మేము ఇచ్చిన డబ్బులు 75 లక్షలు మీరు తీసుకొని మాకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయరా అని మళ్ళీ డౌట్ వచ్చింది మీకు. ఆ డౌట్ ఏం అక్కర్లేదండి, మీరు డబ్బులు ఇవ్వగానే మీకు వెంటనే నెక్స్ట్ డేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. అయిపోయింది అంతటితో కథం. నెక్స్ట్ ఏంటంటే మేము డబ్బుల్ని 75,50,000 మ్యూచువల్ ఫండ్స్లో SWP సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్లో పెట్టుకొని మీకు నెలకి నేను గజానికి 100 రూపాయలు 30 నెలలకి గజానికి 100 రూపాయలు చొప్పున 300 గజాలకి నెలకు 30,000 ఇస్తానని చెప్పాను. ఎలా ఇస్తానంటే 75 లక్షలు లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో SWP ద్వారా సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా నెలకు 35,000 మనం బయటికి తీస్తాం. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం వచ్చేసరికి 15% వేస్తున్నానండి. అంటే చాలా తక్కువ వేస్తున్నాను నేను. దీనిలో ఇంకా ఉన్నాయి మీకు, కానీ మనం 15%లోనే వెళ్దాం. 15%లోనే మీకు చూపిస్తాను. ఇది 15% పర్ యానం వచ్చిన ఒక 10 ఇయర్స్లో 75,50,000 ఇదిగోండి టోటల్ ఇన్వెస్ట్మెంట్. 75,50,000 అండి టోటల్ ఇన్వెస్ట్మెంట్. అయితే మనకి టోటల్ విత్డ్రా వచ్చేసరికి 42,000 అండి, 42 లక్షలు. ఈ 42 లక్షలకు గాను మనం టోటల్ ఫండ్ వాల్యూ వచ్చేసరికి 2,14,00,000 ఉండిద్దండి. అంటే 75 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ మేము పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్. టోటల్ విత్డ్రా మీకోసం మేము 42 లక్షలు తీసాం బయటికి. ప్రతి నెల 30,000 మీకు ఇవ్వాలి కాబట్టి మొత్తం టోటల్ వచ్చేసరికి 2,14,00,000 మాకు అవుతుంది. అంటే మీకు ఆఫర్లో ప్రతి నెల 30,000 మీకు గజానికి 100 రూపాయలు అడిగి 300 గజాలకి 30,000 ఇవ్వంగా మాకు 2 కోట్లు ఇంకా మిగులుతుంది. ఇది ఫస్ట్ మేము పెట్టేదండి. తర్వాత ఇది మీకంటే 50% ఇక్కడ వచ్చింది కదండి. మీరు 75 లక్షలు ప్లాట్ కొన్నారు, ప్రతి నెల 30,000 ఇచ్చాం, 42 లక్షలు వచ్చింది కదా. ఇక్కడ మన SIP అని మీకు ఒకటి, మీరు 100% క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు అకౌంట్ ప్లాట్ కొన్న రెండో రోజే మీకు మేము మ్యూచువల్ ఫండ్స్లో SIP ద్వారా సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా SIP అంటే ప్రతి నెల మనం సిప్ చేస్తుంటామండి. మీకు ఏదైతే మనం ఇస్తున్నామో 30,000 దాన్ని ప్రతి నెల సిప్ చేస్తున్నాము. ఈ 30,000 ప్రతి నెల సిప్ చేస్తున్నాం. అది మీకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% వేస్తున్నాను. ఇదిగోండి 10 ఇయర్స్లో మన దగ్గర మనం 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి మీ పేరు మీద. అయితే ఇక్కడ మనకి ఎస్టిమేషన్ రిటర్న్స్ వచ్చేసరికి దగ్గర 42,90,000 వచ్చిందండి. టోటల్ ఫండ్ వాల్యూ వచ్చేసరికి 75 lakhs మీకు వచ్చింది 10 ఏళ్ళకి. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనం మీరు ఇచ్చిన డబ్బులేమో ప్లాట్ అమ్మేసాం మేము. మాకు ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని మేము మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ విత్డ్రావల్ ద్వారా మనం SWP ద్వారా మనం ఇంత రిటర్న్స్ తీసుకుంటాం. తర్వాత ప్రతి నెల మీకు 30,000 మేము ఇచ్చేది మీకు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు 15% చొప్పున కాంపౌండ్ అయ్యి 78 lakhs వచ్చింది. అంటే మీరు ఏదైతే ప్లాట్ కొన్నారో ఆ అమౌంట్ మొత్తం మీకు 78 lakhs వచ్చేసింది. 100% అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది మీకున్న డౌట్. అయితే ఇంకా మీకు ఏ డౌట్లు ఉన్నా నాకు కాల్ చేయండి. అయితే నేను 1 నెల 2 నెలలు ఇచ్చి 3 నెలలు ఆపి మన తర్వాత నెల అట్లా ఏం ఉండదండి. మొత్తం పర్ఫెక్ట్గా సిస్టమ్ సెట్ చేసాం. అంటే మనం ఏదైతే ప్లాట్ అమ్మగా వచ్చిన అమౌంట్ని ఇలాగా లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలాగ ప్రతి నెల విత్డ్రా తీసి మీకు ప్రతి నెల విత్డ్రా తీసి మనం ఇట్లా ఇస్తున్నామండి. అంటే దీనిలో మీకు ప్రతి నెల 35,000 ఇవ్వంగా 35,000 ఎందుకు పెట్టారు అంటే 30,000 అండి మీకు ఇవ్వాల్సింది. అవి ఛార్జెస్ అన్నీ కట్ అవుతాయి కదా, అందుకోసం 35,000 పెట్టుకున్నాము. అప్పుడు 30,000 మన కటింగ్లు పోయి 30,000 మీకు ఇచ్చినా కానీ 42 లక్షలు మీకు ఇవ్వంగా మాకు 2 కోట్లు లాభం వస్తుంది. దీన్ని మేము పోగొట్టుకోం కదా. అంటే మీరు అనుకునేది ఏంటంటే 1 నెల 2 నెలలు ఇచ్చి మళ్ళీ తర్వాత మీరు ఎవరైనా సారని అంటున్నారు కొంతమంది, అంటే అందరు కాదు కొంతమంది డౌట్లుగా ఆన్సర్ అనమాట ఇది. మీకు ప్రతి నెల 30,000 మేము ఇచ్చినప్పుడు మాకు 50% కాంపౌండ్ జనరేట్ అయ్యేటప్పుడు 10 ఇయర్స్లో మాకు 2 కోట్లు వస్తుంది. ఏది మీకు నెలకు 30,000 ఇవ్వంగా. అప్పుడు మేము ఎందుకు 2 కోట్లు పోగొట్టుకుంటాము అది ఆలోచించండి ఫస్ట్ పాయింట్. సరే మీరు నెల డబ్బులు అవసరాలు ఉండి కావాలంటే 30,000 తీసుకొని వాడుకోండి, 50% వచ్చింది. వద్దులే సార్ మాకు ఇప్పుడు దాకా అవసరం లేదు, రేపొద్దున మాకు పిల్లలకో లేకపోతే మేము అక్కడ రాజధానిలో ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే మేము రిటైర్డ్ ఫండ్కో దేనికో ఉపయోగించుకుంటాం సార్ అంటే మీరు ప్లాట్ కొన్న రెండో రోజే మీ పేరుతోనే మ్యూచువల్ ఫండ్స్లో ఒక అకౌంట్ SIP అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ప్రతి నెల 30,000 రూపాయలు అనేది మేము ఇచ్చేటప్పుడు మీ అకౌంట్కి ECS ఫెసిలిటీ పెట్టేస్తాం. దానిలో నుంచి మీకు 30,000 కంపెనీకి వెళ్ళిపోతుంటాయి. ఏది మ్యూచువల్ ఫండ్స్కి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయినా మీకు 10 సంవత్సరాల
సంవత్సరాలలో ఇన్వెస్ట్మెంట్ 36 లక్షలు అవుతుంది. మీకు రిటర్న్స్ వచ్చేసరికి 42 లక్షలు వస్తుంది 10 ఏళ్లలో. దగ్గర 78 లక్షలు వస్తుంది. అంటే మీరు కట్టింది అంత ప్లాట్కి 75 లక్షలు. మరి ఈలో తర్వాత మీకు ఈ 10 ఏళ్లలో 78 లక్షలు వస్తుంది. ఈ డబ్బుల్ని మీరు పిల్లల ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు, మ్యారేజ్ వాడుకోవచ్చు, లేకపోతే మీకు దీన్నే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో లంసంగా మళ్ళీ ప్రతి నెల మీరు పెన్షన్ లాగా నెలకు 30,000 విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మ్యారేజ్కో పిల్లల ఎడ్యుకేషన్కో వాడుకోవచ్చు. ఇది మనం కాంప్లిమెంట్గా మన కస్టమర్కి, మన క్లయింట్లకి మనం ఇస్తున్నామండి సపోర్టు. అదే, అంతేగాని వేరే విధంగా అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. అంటే ఇది పొన్నికల్లు ప్లాట్లకి వెంచర్కి 300 గజాలు కొన్న వాళ్ళకి ఈ ఆఫరు. ఇది మనం ఈ నెల 30 దాకా పెట్టామండి ఆఫరు. చాలా మంది డౌట్లలోనే ఉన్నారు. ఇంకా కొంతమంది వస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు. బాగుంది, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కొంతమంది అడిగే డౌట్లకి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. అంటే ఇంకొక డౌట్, మళ్ళీ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఎంత వచ్చిద్దా అని. ఇప్పుడు ఎంత వచ్చిద్దో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లో దగ్గర 1,500-2,000 దాకా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఉన్నాయండి. వాటిల్లో క్రిసల్ కంపెనీ వాళ్ళు, క్రిసల్ అని ఒక 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. క్రిసల్ కంపెనీ వాళ్ళు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కొంత రేటింగ్ ఇస్తారనమాట. వాళ్ళన్నిటిని రీసెర్చ్ చేసి వాటిల్లో 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం. దానిలో చూడండి, మీకు లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే ఇదిగోండి, ఇది బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 25% వచ్చింది లాస్ట్ 5 ఇయర్స్లో. ఇదిగోండి పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 17% వచ్చింది. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ వచ్చేసి 23% వచ్చింది. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చేసరికి 21% వచ్చింది. తర్వాత నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 19% వచ్చింది. వీటన్నిటికి 5 స్టార్ రేటింగ్ ఉందండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గత 30 ఇయర్స్గా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 22% వర్కౌట్ అయింది. కానీ నేను మీకు ఇక్కడ 15% చెప్తున్నా. అంటే మేము విత్డ్రా చేసుకునే దానికి కూడా 15% చెప్తున్నాను. మీకు ఇచ్చేదానికి, మీరు ఎస్ఐపిలో పెట్టుకునే దానికి కూడా 15% ఇస్తున్నాను అనమాట. అంటే మీరు కట్టక్కర్లా, ఇది ప్రతి నెల మనమే కడతాం. అప్పుడు మీకు 100% రిటర్న్ అవుతుంది. ఈ అమౌంట్ని మీకు ఫ్లాట్ డబ్బులు వచ్చేసినాయి కదా, మీకు 100% 10 ఏళ్లలో. మళ్ళీ ఫ్లాట్ వాల్యూ వచ్చేసరికి గజం అప్పుడు ₹1,00,000 వెళ్ళిద్ది. ఇప్పుడు 25,000 కొంటున్నారు, అప్పుడు ₹1,00,000 వెళ్ళింది దగ్గర. అప్పటికి అమరావతి రాజధానిలో ఎయిర్పోర్టు అన్ని ముఖ్యమైన అన్ని చాలా వస్తాయి. ఇప్పటికే చాలా డెవలప్మెంట్ అవుతుంది. మన కేంద్రం కూడా జీవో ఇచ్చింది. తర్వాత రాష్ట్రపతి ముద్ర పడింది. అమరావతి రాజధాని ఒకే ఒక్క రాజధాని, ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని. అందువల్ల ఏంటంటే అమరావతి రాజధానిలోకి మన వాళ్ళు రావాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ ప్లాట్లు కొనాలి, ఇక్కడ స్థిరపడాలనే ఉద్దేశంతో మనం ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. అంతేగాని మాకు డబ్బులు ఎక్కువ కాదు, లేకపోతే మిమ్మల్ని ఏదో మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకోవాలని కాదు. మీరు డబ్బులు ప్లాట్ ఏడైనా కొంటారు. మీరు ప్లాట్ ఇప్పుడు నా దగ్గరే కొనమని నేనేం చెప్పట్లా. మీకు నచ్చిన చోట కొనుక్కోండి. మనం పెట్టే వెంచర్లలో మనకు వర్కౌట్ అయ్యేది, మనం ఏ విధంగా చేయగలం అనేది చెప్పడం మన ఉద్దేశం అంతే. మీకు ఈ వెంచర్లో నచ్చింది అనుకోండి, కొనుక్కోండి. ఆఫర్ ఉంది, క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టాము. లేదు సార్ నాకు ఇంకొక వెంచర్లో కావాలి సార్, నేను వేరే చోట కొనుక్కుంటా అంటే కొనుక్కోండి. మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కొనుక్కోండి. మన అమరావతి రాజధానిలో మీరు ఇల్లు కొనుక్కొని స్థిరపడాలనేది నా ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్, మన కస్టమర్లకి, మన సబ్స్క్రైబర్లకి 3,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత నేను ఈ ఆఫర్ లాంచ్ చేస్తున్నాను. అంటే ఇంకొక 50 మంది సబ్స్క్రైబర్లు రావాలండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. ఎందుకంటే మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా, స్టాక్ మార్కెట్ కూడా మన క్లయింట్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు ఇంత చెప్పినా కూడా కొంతమంది అంటారు మ్యూచువల్ ఫండ్స్ మేము కట్టుకుంటాం కదా, మీరేం చెప్పేది అంటారు. మీరు కట్టుకోండి, నేనేం కాదనట్లేదు కదా. మీరు కట్టుకుంటారు, 75 లక్షలు వేసుకొని నెలకు 30,000 తీసుకోండి, ఏమైంది? కానీ ప్లాట్ రాదు కదా. నేను ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఆఫర్ ఇస్తున్నా. అదే కొంతమంది అడిగారు, అంటే నెల్లూరు నుంచి కొంతమంది అడిగారు, చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము కట్టుకుంటాం మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మీరు కట్టుకోండి, నేనేం వద్దన్నాను, కట్టుకోండి. కాకపోతే ప్లాట్ రాదు కదా. ప్లాట్ 75 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్ 75 లక్షలు, 1,50,000 అయితే మీరు 75 లక్షలకి నేను ఫ్లాట్ 300 గజాలు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కట్టి, సరే మీకు ఎస్ఐపి కట్టంగా లేకపోతే మీకు 50% క్యాష్ బ్యాక్ ఇవ్వంగా, మరి మేము నష్టపోకూడదు కదా. మా డబ్బులు కూడా మేము దానిలో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మాకు 2 కోట్లు వస్తుంది ఫైనల్ వాల్యూ. ఇదిగోండి 2 కోట్లు. మీకు 42 లక్షలు ఇవ్వంగా ప్రతి నెల మీకు 35,000 విత్డ్రా పెట్టి మా 75 లక్షల మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి మీకు 30,000 ఇవ్వంగా మాకు 42 లక్షలు పోతుంది. పోయిన తర్వాత కూడా మాకు 2 కోట్లు మిగులుతుంది. ఈ డబ్బులు మేము పోగొట్టుకోం కదా.
అంటే మేము వ్యాపారం చేస్తున్నాం, మీకు అర్థం కావట్లా. ఇక్కడ ఏంటంటే 75 లక్షలకి ప్లాట్ అమ్ముతున్నా, నీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నా, మళ్ళీ ఆ డబ్బుల్ని నేను వచ్చిన డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో SWP ప్లాన్లో పెట్టుకొని ప్రతి నెల 30,000 తీసి నీకు ఇస్తున్నా. మళ్ళీ 10 సంవత్సరాలలో మీకు కూడా ఒక ప్లాన్ చెప్తున్నా నేను, మిమ్మల్ని డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకోమన్నట్లా. ఎట్లా ఫ్లాట్ కొంటున్నారు కదా, ఆ డబ్బుల్ని SIPలో మీ పేరు మీద పెట్టి ఒక 10 ఏళ్లలో మీకు 78 లక్షలు అవుతుంది. దాన్ని మీరు లంసంగా 10 ఏళ్ళ తర్వాత లంసంగా వేసుకో, మీకు పెన్షన్ వచ్చినట్టు వచ్చింది. లేదు అంటే ఇల్లు కట్టుకో ఆ డబ్బులతో ఇదే ఫ్లాట్లో, లేదంటే మీ పిల్లల చదువుకో మ్యారేజ్కో ఉపయోగపడతాయి, లేదంటే మీ రిటైర్మెంట్కి మీకు ఏదైనా ప్లాన్ కావాలంటే నేను చెప్తాను. ఈ 2000 మ్యూచువల్ ఫండ్స్లో టాప్ రేటింగ్లో ఉన్నాయి. ప్రతి నెల మేము రీసెర్చ్ చేస్తుంటాం, ఎప్పుడు దాంతో టచ్లో ఉంటాం. కాబట్టి మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ కూడా నేను చెప్తాను. మీరు నాతో జర్నీ చేస్తారు, 10 years 20 years ఇలాగా మన ఛానల్ ద్వారా వచ్చారు. కాబట్టి అందువల్ల ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కింద మన అమరావతి క్యాపిటల్ రియల్ ఎస్టేట్ అనేది వాట్సాప్ ఛానల్ ఒకటి మొన్ననే ఓపెన్ చేసాము. దానిలో జాయిన్ అవ్వండి. దానిలో జాయిన్ అయితే ఏ ప్లాట్కి ఆఫర్ ఉంది, ఏ ప్లాట్కి ఆఫర్ లేదు, ఆఫర్లో మనం ఎంతవరకు చేస్తున్నాము, మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ ఇలాంటివన్నీ దానిలో పెడుతుంటాం. అది ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటి మీకు డౌట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు డౌట్లన్నీ క్లారిఫికేషన్ అయినాయి అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్లు ఉంటే మీరు రండి ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలుగా ఉన్నాయండి అంటే సాటర్డే సండే ప్లాన్ చేసుకోండి, రండి. మీరు గుంటూరు రండి, మంచిగా హోటల్లో AC రూమ్ ఒకటి తీసుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం, సైట్ విజిట్కి వెళ్దాం, సైట్ చూడండి, మీకు ఏ ప్లాట్ నచ్చిందో మాట్లాడుకోండి. అన్నీ మీకు నేనే A to Z, మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేది నేనే, మీకు ఆఫర్లు ఇచ్చేది నేనే, అన్నీ నేను. అమరావతి క్యాపిటల్ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారాగా మీరు ప్లాట్ కొనుక్కుంటున్నారనమాట. ఇది ఫ్రెండ్స్, అందరూ మీరు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే, అంటే వీడియో లెంత్ ఎక్కువ అయింది కదా, మళ్ళీ చూడరు, బోర్ కొట్టేసింది మీకు. అందువల్ల ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మాట్లాడతాను. ఓకే, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన అమరావతి రాజధానిలో ఈ 50% క్యాష్ బ్యాక్ ఆఫర్ని, 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ని మీరు ఉపయోగించుకొని అమరావతి రాజధానిలో ఇల్లు కొనుక్కొని స్థిరపడతారని నేను కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లు మీ వెంకట్.